నేను వెళ్ళొస్తాను. చూసావా బావా, కాషాయం వేసుకున్న భక్తుడు కూడా నా వల్ల కాదు అనేసి వెళ్ళిపోయాడు. కానీ దేవా అన్నయ్య మాత్రం అలాగే ఉండిపోయాడు. పాపం, ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు? అలా చేస్తే తప్ప నిజం తెలుసుకోలేము శ్రీవల్లి. ఇక అన్నింటికీ ఒప్పుకుని భక్తితో చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా, సాష్టాంగ నమస్కారం కూడా చేయించాలా? ఆఖరి ఘట్టం అన్నాడు కదా బావా, ఎలా పూర్తి చేస్తాడో మనము చూద్దాం. ఏమయ్యా, పూజలో ఆఖరి ఘట్టం ఇది పూర్తి చేస్తే పూజ ముగిసినట్టే. నేను సిద్ధంగా ఉన్నాను పంతులు గారు. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందే, చెప్పినవన్నీ చేస్తున్నారు. ఓం నమ శివాయ. పదండి, ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాం. ఏంటిది కాలిపోతుంది? అయ్యో, ఏమయ్యా, ఇక్కడ కాళ్ళు మండిపోతున్నాయి. అబ్బా, అబ్బా, నమస్కారం చేసింది చాలేవయ్యా, త్వరగా పైకి లేచిరా. లోపల పొర్లు దండాలు పెట్టాలి. రా. అమ్మో, అబ్బా.